అందరి నోళ్లు తీపి చేసే చెరుకు దాన్ని పండించే రైతుకు మాత్రం చేదు మిగులుస్తుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సామర్లకోట సహా పలు చోట్ల చక్కెర కర్మాగారాలు మూతపడ్డం తదితర కారణాలతో చెరుకు సాగు గణనీయంగా తగ్గుతుంది. ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా పెద్దాపురం, సామర్లకోట, తుని, కోటనందూరు, రౌతులపూడి, ఏలేశ్వరం, కిర్లంపూడి, ప్రతిపాడు, పిఠాపురం, గొల్లప్రోలు తదితర మండలాల్లో 15,379 ఎకరాల్లో రైతులు చెరుకు సాగు చేసేవారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 1,670 ఎకరాలకు పడిపోయింది చెరుకు సాగు. ఇక చెరుకు పంట కాలం 10 నెలలు. దీని ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి ఉంటుంది. మధ్యలో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ చెరుకు సాగు లాభదాయకంగానే ఉండేది. కౌలు ధర కూడా గిట్టుబాటు అయ్యేది. అయితే సాగు ప్రారంభం నుంచి విత్తనం కోసం చెరుకు నరకడం, విత్తనం నాటడం, ఎరువులు వేయటం, కలుపు తీత, తాడుయేత, ఎరువు వేసిన తర్వాత కాలువలు తవ్వడం, పురుగుల మందులు చల్లడం, చెరుకు తోట నరకడం, ఫ్యాక్టరీలకు పంపించడం వంటి పనులు చేయాల్సి వచ్చేది. ఈ పనులన్నింటికీ ఎకరాకు సుమారు 150 నుంచి 200 మంది కూలీలకు ఏడాది పొడవునా పనులు దొరికేవి. మధ్య పాలసీ పోతానే దాంతోనే ఆపేస్తున్నారు. అయితే గతంలో చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు చెరుకు విత్తనాన్ని తక్కువ ధరకే ఇచ్చి రైతులను ప్రోత్సహించేవి. పంటను కూడా వారే పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేసేవారు. అప్పట్లో ఎక్కువ శాతం రైతులు ప్రధానంగా వరి సాగు చేసేవారు. చక్కెర పరిశ్రమలు ప్రోత్సహించడంతో ఎప్పుడు ఒకే పంట పండించడం కంటే పంట మార్పిడి మంచిదనే ఉద్దేశంతో ఎక్కువ మంది రైతులు కొత్తగా చెరుకు సాగు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో జిల్లాలో ఈ పంట విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దిగుబడి అధికంగా రావడంతో చక్కెర పరిశ్రమలకే కాకుండా బెల్లం తయారీకి కూడా మొగ్గు చూపేవారు రైతులు. వివిధ కారణాలతో పలు చక్కెర కర్మాగారాలు మూతపడడంతో రైతులు కేవలం బెల్లం తయారీ కోసమే చెరుకును పండిస్తున్నారు. గతంలో పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో 8,358 ఎకరాల్లో సాగు జరిగేది. అయితే ప్రస్తుతం బెల్లం తయారీ కోసం పెద్దాపురం మండలంలోని తాటిపర్తి, మర్లావ, దివిలి, తిరుపతి, చంద్రమాంపల్లి గ్రామాల్లో మాత్రమే చెరుకు సాగవుతుంది. ఇక చెరుకు రైతులను చక్కెర కర్మాగారాలు ఆదుకునేవి. రైతు చెరుకు సాగు మొదలుపెట్టిన దగ్గర నుంచి విత్తనం సరఫరా చేయటం, ఎరువులు, పురుగు మందులు, గడ్డి మందులు ఇచ్చేవి. ఇవి కాకుండా చెరుకు కొనుగోలు చేసిన తర్వాత టన్ను చెరుకు కొనుగోలుకు పన్ను 10 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తిరిగి నేరుగా రైతులకు చెల్లించేవారు. సామర్లకోటలోని నవభారత్ షుగర్స్ ఫ్యాక్టరీ రోజుకు 10 నుంచి 15 లక్షల టన్నుల చెరుకు కొనుగోలు చేసేది. అక్కడికి పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, రాజానగరం, ప్రతిపాడు, కిర్లంపూడి తదితర మండలాల రైతులు చెరుకును అధికంగా తీసుకునేవారు. అయితే తుని, తాండవ, పిఠాపురం, కిర్లంపూడి షుగర్స్, చెల్లూరు ఫ్యాక్టరీల పరిధిలో గ్రామాల నుంచి కూడా సుమారు 4 లక్షల టన్నులు పైగా చెరుకు వచ్చేది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా 10 ఏళ్ల కిందట పిఠాపురంలోని కిర్లంపూడి షుగర్స్, 4 ఏళ్ల క్రితం చెల్లూరు, 3 ఏళ్ల క్రిందట సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీలను వాటి యజమానులు మూసివేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు చెరుకు సాగు తగ్గించి వరి, ఆరుతడి పంటలపై దృష్టి సారించారు. ఇక చెరుకు పంట ఒకసారి చేతికి అందేలోగా 2 సార్లు వరి, ఆరుతడి పంటలు దిగుబడులు వస్తుండటంతో రైతులు రాను రాను చెరుకు సాగుకు బై చెప్పడం ప్రారంభించారు. దీని ఫలితంగా చెరుకు కూలీలు కూడా ఉపాధి కోసం వలసలు పోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక రైతులు మాత్రం తమకు చెరుకు సాగుపై ఆసక్తి తగ్గిన మాట వాస్తవమేనంటున్నారు. ప్రస్తుతం సాగు నీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న చోట బెల్లం తయారీకి మాత్రమే ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ పంట సాగుకు పెట్టుబడులు కూడా బాగా పెరిగిపోయాయంటున్నారు రైతులు. తోటలు లేని వల్ల జనానికి ఇబ్బంది వచ్చేసిందండి. చేద్దామంటే కూలి పని లేదండి. అదే తోట ఉంటే 100 మంది బతికిపోరండి. ఇప్పుడు గానగట్ట ఉందండి, ఏదో 10 మంది బతుకుతున్నారండి. 10 మందికి ఉంటే 10 మందికి లేకుండా ఉందండి. దాని మీద చాలా ఇబ్బందిగా ఉందండి. అదే ఫ్యాక్టరీ ఉంటే ఒక జనమన బతికిపోరండి. ఈ ఫ్యాక్టరీ లేక అందులో కొంత జనానికి కూడా పని లేదండి. ఏదో 10 మంది ఉంటే 10 మందికి ఉన్నట్టు 10 మంది ఉన్నట్టు ఉందండి. బెల్లం ధర 4,000 ఉందండి. 4,000 ఉంటే ఇందులోనూ 5,000 ఖర్చు అవుతుందండి.
రైతుకి ఏదో ఆడుతున్నాడు కానీ రైతుకి ఏం గిట్టుబాటు అవుతలేదండి. సామలకొండ షుగర్ కేన్ తీసాక మాకు అంతా నష్టమైంది. చెరుకు తోటలు అయినా దారి లేదండి. చెరుకు ఒకవేళ వేసినా మాకు ఆడుకున్న బెల్లానికి గిట్టుబాటు దారి లేదండి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలండి. చెరుకు వేసినా ఒకవేళ కూలి పనులకి వాటికి సరిపోతుందండి. ఒకవేళ బెల్లం తయారు చేసినా మాకు గిట్టుబాటు దారి లేదండి. ఏ నల్ల బెల్లం తయారు చేసినా ఎక్స్చేంజ్ వాళ్ళు డిపార్ట్మెంట్ పట్టుకుంటున్నారండి. నల్ల బెల్లం అనట్లేదండి. ఒకవేళ షుగర్ వేసాం అనుకోండి ఫుడ్ ఆఫీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుంటున్నారండి. దాన్ని బట్టి ఏదో పరిష్కారం గవర్నమెంట్ ఏదో పరిష్కారం చేయకపోతే మేము ఎలా బతకాలో రైతు విధానం చూపించాలండి. ఏదో ప్రభుత్వం ఆదుకోవాలండి మమ్మల్ని. చెరుకు ఒక పంటకే ఖర్చుతో 2 ఆరుతడి పంటలు తక్కువ శ్రమతో పండించవచ్చని రైతులు అంటున్నారు. చెరుకు సాగుకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని కోరుతున్నారు. చక్కెర పరిశ్రమలను తెరపించి చెరుకు సాగుకు ప్రోత్సాహం అందించాలని ఇక్కడ రైతులు కోరుతున్నారు. మా ఊరి నుంచి పడుతుంది కదండి, మాకు అందుబాటులో ఉండదండి. ఏంటంటే భవిష్యత్తులో తోటలో ఊళ్ళో జనం బతికూరని తినాలని. ఇప్పుడు పెద్ద అరుమిల్లు కానీ లాలాబేలు అలాగని ఇలాగని జనం అలాగే పోతున్నారండి. ఇదండి వ్యవసాయం తోట ఎత్తులని జనాలు బతుకుతారు. ఇక్కడ ఊడి పూడుతున్నారండి, మిషన్లు వేస్తున్నాయి. జనం దారి ఉంటుంది ఇంకా బతకడానికి. పెద్దాపురం మండలంలో 23 ఊళ్ళు. పెద్దాపురం మండలం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి అగ్రికల్చర్ కూలీ అంతా షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి పని చేసుకుని కష్టం చేసుకుంటాను. ఇలా రైతు పంట పెడితే 3 సంవత్సరాల దాకా ఉండేది. ఇప్పుడు ధాన్యం అన్న పంట వచ్చి 2-3 నెలలతో వెళ్ళిపోతుంది. లేబర్ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. రోడ్డుని పడిపోయారు. ఎక్కడికో వలస వెళ్ళి కూలి పని చేసుకుంటున్నారు. ఈ పెద్దాపురం మండలం అన్నది ఎక్కువ శాతం అగ్రికల్చర్ కూలీ మీద డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉన్నది డైలీ వేజ్. ఈ తర్వాత అలా రాను రాను అంతరించిపోయండి. చెరుకు లేక జనం రోడ్డుని పడిపోయారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపితే రైతులు బాగుంటారో అలా కూలీడు బాగుంటాడో. సంవత్సరానికి 50,000 రూపాయలు పెట్టుబడి రైతు ఓన్లీ చెరుకు ఎకరం ఎత్తేని. అలాగే ఆడుతులో కాదు 70-80 వేలు అవుతుందండి. ఈ 70-80 వేలు కూడా అగ్రికల్చర్ కూలీలు అదే మేము పని చేసుకునే వాళ్ళకి ఇచ్చుకోరండి రైతులు. అదే పని చేసుకుని అలాగా 5-6 ఎకరాలు చేసుకుంటే ఆ రైతుకి పని కలిగి ఉండేదండి, కూలీడు పని కలిగి ఉండేది. ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ పడి ఉండేవారు. ఏదేమైనా చెరుకు పండించే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. బెల్లం తయారీని ప్రోత్సహించాలి. అప్పుడే చెరుకు రైతులకు మనుగడ ఉంటుంది.